వరలక్ష్మి అయితే అలా ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఛాయ అదే ఆటో మిర్రర్‌లో వెనకన నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అది చూసి వరలక్ష్మి అయితే, "ఏంటి ఛాయనా? ఛాయ ఆటో ఆపండి, ఆటో ఆపండి" అని చెప్పి డ్రైవర్‌కి అంటుంది. ఇక డ్రైవర్ అయితే ఆటో ఆపుతాడు. అక్కడ ఉన్న ఛాయని చూసి వరలక్ష్మి అయితే ఛాయ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక ఛాయ కూడా ఆ మాటలు విని, "ఆంటీ మీరా" అని చెప్పి వరలక్ష్మి దగ్గరకు ఛాయ కూడా పరిగెత్తుకుంటూ, "ఆంటీ మీరా" అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది. వరలక్ష్మి అయితే ఛాయ ఛాయ అంటూ అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే ఇంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో ఉన్న రౌడీలైతే ఛాయని ఎత్తుకుపోవడానికైతే చూస్తారు. ఇక ఆ రౌడీలు ఆగాక వరలక్ష్మి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎవరు వీళ్ళు, ఛాయని ఎత్తుకుపోవడం ఏంటి అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఛాయని వాళ్ళైతే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అది చూసి ఆగండి ఆగండి ఎవరు మీరు అని చెప్పి వరలక్ష్మి ఎంత అరిచినా సరే వాళ్ళైతే ఆ ఛాయని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంతలో ఆ రౌడీలు వరలక్ష్మికి కాల్ చేసి ఇలా అంటారు, "మేము మీ పాపని ఎత్తుకొని వచ్చాం, అర్జెంటుగా మాకు 50 లక్షలు పంపిస్తే మీ పాపని వదిలేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. అది విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడే ఉన్న ఛాయ అయితే, ఏంటి నన్ను కిడ్నాప్ చేశారా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.